తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని రథంలో నిలిపి మంగళవాద్య నడుమ పట్టణపుర వీధుల్లో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి పరామర్శించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన కుమారుడు ముద్రగడ గిరి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న తన తండ్రి త్వరగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి జగన్ నిత్యం డాక్టర్లతో సంప్రదిస్తున్నారని ధైర్యం చెబుతున్నారని, ఆయన చేస్తున్న సహకారం తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్న పార్టీ నాయకులు కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవడం జరుగుతుందండి. ప్రజలందరి ఆశీస్సులతో ఆయన రోజు రోజుకి డెవలప్మెంట్ ఉందండి. ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి అనారోగ్యం పడ్డ రోజు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని ఏ రోజుకి ఆ రోజు విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడుతూ ఈ హాస్పిటల్ యజమాని అయిన శ్రీ పార్థసారథి రెడ్డి గారిని పర్సనల్గా నన్ను కలవమని చెప్పి ఇక్కడ డాక్టర్స్తో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అమెరికా నుంచి వచ్చిన దత్తాత్రేయ గారు కూడా నాన్నగారి విషయంలో ట్రీట్మెంట్ కూడా ఆయన కూడా సహకరిస్తున్నారండి. ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి అనేది పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ మా కుటుంబానికి అండగా నిలబడుతూ చేస్తున్న ఈ ప్రత్యేకమైన సాయం మేం కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ మర్చిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అంటే నాన్నగారితో పాటు ఎంతోమంది పేషెంట్లు ఐసీయూలో ఉండడం జరిగింది. వారందరూ కూడా ఇన్ఫెక్షన్కి భయపడి ఎవరిని రానివ్వట్లేదండి. జగన్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేసి, సార్ నాన్నగారు కోలుకుంటున్నారు, నాన్నగారికి ఈ విషయం నేను ఐసీయూలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా మనమే వెళ్దాం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కన్వే చేసి, ఈరోజు దయచేసి రావద్దు సార్, ఆయన కోలుకున్నాక నాన్నగారిని తీసుకుని మీ దగ్గరికి వస్తాం, లేదా మీరే కిల్లంపొడి వద్దురు కానీ నేను చెప్పడం జరిగిందండి. ప్రజలందరూ కూడా తొందరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారు, అప్పుడు మీరే స్వయంగా ఆయన చూసుకుందరు కానీ దయచేసి ఎవరో కూడా ఇక్కడికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మిగతా పేషెంట్లకి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఇబ్బంది లేకుండా మనం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ అధినేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు పెరుమాళ్ల స్తంభం వద్ద ఉన్న 103 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ మందిరం పునర్నిర్మాణ పనులు భక్తుల సహకారంతో వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ స్థలదాతలు బొమ్ము పిచ్చియ్య, పొన్నమ్మల మునిమనవడు చోడిశెట్టి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణానికి 5 లక్షల విరాళాన్ని అందజేశారు. గురువారం ఆలయ గుమ్మం మహోత్సవం సందర్భంగా పురోహితులు సీతారామయ్య పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, వివిధ క్రతువులను నిర్వహించగా కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విరాళం అందించిన దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మే 2006వ తేదీన ఇక్కడ ఈ కోదండరామ మందిరం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన అనంతరం యొక్క స్వామివారి ఆలయం ఈ విధంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చింది. మరి ఈరోజు జూలై 2వ తారీఖు ఉదయం 7:06 మా సింహద్వారం పెట్టడానికి దైవజ్ఞులు నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ యొక్క స్థలం ఇచ్చిన దాత బొమ్ము పిచ్చి గారు, బొమ్ము పొన్నమ్మ గారు, వారి మనవడు చోడిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఈ మధ్యనే కాలం చేయడం జరిగింది. ఆయన పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఈ గర్భగుడి పూర్తి స్థాయిలో నిర్మాణ నిమిత్తం 5 లక్షల రూపాయలు స్వామివారికి ప్రకటించారు. ఆ కుటుంబానికి మా కమిటీ తరఫున
మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఆలయ కమిటీ సభ్యులందరికీ మొట్టమొదటిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మహద్భాగ్యం ఎన్ని జన్మలెత్తినా కూడా రాదు అనే నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మా నాన్నగారి గురించి ఈ ఊళ్ళో ఏదో ఒకటి శాశ్వతంగా చెయ్యాలి అని మా కుటుంబ సభ్యులు అనుకున్నాము. ఈ మహత్కార్యంలో మా కుటుంబం మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము దానిలో పాలు పంచుకోవడం జన్మ జన్మల అదృష్టంగా నేను భావిస్తున్నాను. పూర్వం 103 సంవత్సరాల క్రితం బొమ్ము పిచ్చయ్య గారు, పున్నమ్మ గారు ఈ శ్రీ రామాలయానికి స్థలదాతలు చేశారు. వారి మునిమనవడు చోడిశెట్టి వెంకన్న గారు ఆయన ఆ రూపంలో వాళ్ళ అమ్మాయి గారికి మన రామాలయానికి పునర్నిర్మాణానికి మీరు సహకరించాలని వచ్చాడు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జనసేన నిర్మాణ సాధుల సమాచార సేకరణ ప్రక్రియపై పవన్ కళ్యాణ్ సమీక్ష. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతుందన్న జగన్. చంద్రబాబు సీఎం అయ్యాక రెడ్ బుక్ అరాచకం పరాకాష్ఠకు చేరుతుందని ధ్వజం. ప్రతిపక్షాలను అణచివేసిన జగన్ కు శాంతి భద్రతలపై మాట్లాడే హక్కు లేదన్న ఎమ్మెల్యే నరేంద్ర. కూటమి పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టీకరణ. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్నపుర వీధుల్లో వైభవంగా సాగిన రథోత్సవం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.